హలో ఎవ్రీవాన్. సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమాకి స్వాగతం. సైమా 12th ఎడిషన్ దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఎంతో అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా 4 ఇండస్ట్రీస్ నుంచి కూడా అతిరథ మహారథులు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాగల్ఫ్ అండ్ టీవీ5 అఫీషియల్ పార్ట్నర్స్గా వ్యవహరిస్తున్నారు. సో ఆ 4 ఇండస్ట్రీస్ నుంచి స్టార్స్ ఒక చోట చేరారంటే ఆ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ద ఫస్ట్ డే ఆఫ్ సైమా తెలుగు అండ్ కన్నడకు గాను మూవీస్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతోంది. అండ్ రేపు సెకండ్ డే విచ్ ఈస్ తమిళ్ అండ్ మలయాళంకి అవార్డ్స్ ఇవ్వనున్నారు. మరి ఈ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా 20 అవార్డ్స్ పర్ లాంగ్వేజ్ని మనం అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి ఇప్పుడే మనకి అఫీషియల్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఏ యాక్టర్కి అవార్డు వచ్చింది, ఏ మూవీకి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది, ఏ స్టార్ ఇవాళ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు అని మీకు యాంగ్జైటీ ఉండొచ్చు. మీతో పాటు మేము కూడా క్యూరియస్గానే ఉన్నాము. సో జాయిన్ us ఫర్ ద షో. Happy to participate and happy our baby film got many nominations. Very happy. ప్రొడక్షన్ వాల్యూస్ని ఎట్లా ఇంప్రూవ్ అయినాయి అనుకుంటున్నారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు? అంటే సౌత్ ఇండియాలో కాంటెంట్ ఈజ్ ద కింగ్ అనే ఒక ఇది ఇప్పుడున్న అట్మాస్ఫియర్కి చాలా ఇదవుతుందండి. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా ఎలా కలెక్ట్ చేస్తుందో ఒక కంటెంట్ ఉన్న సినిమా కూడా అలాగే కలెక్ట్ చేస్తుంది. ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అవర్ బేబీ అయినా, ఇప్పుడు ఒక ఈ కమిటీ కుర్రోళ్ళు, ఇప్పుడు వస్తున్న మత్తు వదలరా. సో రిసెప్షన్ ఈజ్ వెరీ గుడ్. సో కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్కి ఇప్పుడు ఒక స్కోప్ చాలా బాగుందండి. ఇప్పుడు యాక్చువల్గా మనం చూసినట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్ మీరు చాలా మారాయని అనుకుంటాను. ఓటీటీ వచ్చిన ఈ టైంలో ఎలా ఉంటుందని చెప్పి, అంటే ఆర్టిస్ట్ మూవీ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అవుతోంది అండ్ ఎంత బెనిఫిషియల్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే ఓటీటీ అనేది ఏమొచ్చినా సరే థియేటర్లో ఒక సినిమా చూస్తున్నప్పుడు దానికి ఒక రెస్పాన్స్, దానికి ఒక వైబ్ ఉంటుందండి. సో ఎన్ని ఓటీటీస్ వచ్చినా సరే థియేటర్ ఈజ్ ద అల్టిమేట్ ప్లెజర్, మోర్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి. సో థియేటర్ విల్ బి రిమైన్ సేమ్. Thanks for your words, sir. Thank you. థ్యాంక్ యూ. You lit the evening today. Oh, You look fabulous. Thank you, thank you. Can you describe in 3 words your entire cinematic journey? In 3 words, I would say exciting, um, love, lots of love, and roller coaster. Yes. Roller coaster. With whom? My cinematic journey, with whom? With myself. Because my journey has been quite like, it's like those roller coaster rides, you know, yeah. We have to decide between Rajamouli and Trivikram. Why are you putting me in this spot? Both, but I've worked with Trivikram sir, so maybe Rajamouli sir, I haven't worked with him. Rana and Allu Arjun. Both, yeah. I haven't worked with Rana. No, I have actually. I've done Houseful with him. So maybe, yeah, why not? Yes. He is Mr. Saima after all. Few words to all the fans waiting here. Thank you so much for all the love and love you guys back. Can you share your experience being part of Kalki? It was wonderful. I think the world that they have created is super, super exciting, and I'm so proud to be a part of it, and even more proud that it's from India. Exactly. How welcoming is South Indian industry? Very, Andy, very so welcoming, so warm, and because it's home ground, kada, I don't think I'm going anywhere. How you feel being part of Saima? Such an exciting and glittery event today. I love it. I'm very excited. I'm performing tonight, so yeah, super excited. Wish you gather some memories. Thank you. Thank you. మిమ్మల్ని చూడటం నాకు చాలా రోజుల తర్వాత అనిపిస్తుంది. ఎలా Yes, I've been a little busy. COVID tarvata, I was koncham occupied with many things, but yes, back to action. Feeling good. Can you share your future projects with all your fans here? Yes, I'm working on a couple of projects right now, and currently the scripting is in progress. And for one role, I'm waiting to get back to the fitness that is required. So hopefully, When can I expect your movie to come out? Hopefully 2025, 2 of them. Will be. How welcoming is South Indian film industry, sir? It's the best industry, I think, in the world. I've always said Telugu industry is one of the most professional industries I've worked with.
and it's always exciting to see the way movies are going around the world. It's and the cinemas expanding. So great thing for Telugu industry. థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ ఎంజాయ్ ద షోస్. Thank you. It's my first time at Saima. Fun fact, the first time I was here, actually, yeah, this is the first time I was here, but the first time that I was nominated, it was for my film Majili, and I actually had no idea that I won the best debut for it. So I found out through Wikipedia. దట్స్ లవ్లీ. వాట్ యు వేరింగ్ టుడే? I'm wearing Sameer Kochar. I was styled by one of our stylists here at Saima. It was a very last minute thing. And yeah, that's it. Beautiful. How welcoming is South Indian industry to you? The most welcoming that I never wanted to step out of it, and it's been a wonderful experience. Had some health issues, been a bit slow recently, but I can't wait to be back. లవ్లీ వర్డ్స్ అండ్ ఎంజాయ్ ద షో. Thank you so much. స్టోరీ రకరకాలుగా తీసుకుంటున్నారు, లైక్ నేరేషన్ కానీ ఒక స్టోరీ ఇదిలో కానీ ఏంటి మీరు తీసుకునేటువంటి పారామీటర్స్? నేను అంతేం ఆలోచించండి, ఉన్నప్పుడు బాగుందంటే చేసేస్తా అంతే. ఐ షుడ్ పర్సనలీ ఫీల్ లైక్ నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు నాకు ఎలాంటి సినిమాలు చూడడం ఇష్టం, నేను అలాంటి సినిమాలు మాత్రం చేస్తున్నాను. ఇప్పుడు పాన్ ఇండియాలో చేయటం అనేది ఒక ఇదిగా అనిపిస్తాం కదా, సో ఎలా అనిపిస్తాం మీకు ఈ ట్రెండ్లో ఉండటం అనేది? మీకు హౌ డూ ఫీల్? అండ్ ఈ ఇండస్ట్రీలో ఈ పని చేయడమే ఇట్స్ బిగ్ బ్లెస్సింగ్ అండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఆఫ్టర్ 14 years when today's cinema is waking up in a different way, I'm an important part of it in whatever possible way, and I'm very thankful for that. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్. ఎంజాయ్ ద ఈవినింగ్. యూ లిడ్ ద ఈవినింగ్. Thank you very much. సో హౌ యూ ఫీల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సైమా? I am super excited to be a part of this, and I would love to come again and again here because this is, I think, for the first time I'm coming here, and it's for CCL curtain raiser. We wish you a very happy evening. Thank you very much. So with the emerging trends of South Indian film industry, how do you think it's been impacting the film industry in total? That's very good, no? South Indian, I mean, almost they are leading every time, you know, not no matter which language it is, it's from Kannada or Malayalam. And first of all, Malayalam, Tamil has been very good always, and Telugu. And now with Kannada also emerging very strongly, so it's very competitive and it's good for the Indian film industry. And the emerging trend as like having pan-Indian actors in the acting in the movie, how do you think that will impact the total film industry? I think it will be a good impact actually because it was not there, that trend was not there first, and now it has all of a sudden started and it's for good. How do you think OTT is impacting the industry? Not exactly. If good film comes, naturally it will run. Not the OTT or anyway we are giving satellite, and even the OTT comes, some of our films run for 100 days. So it doesn't matter at all. థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్ సార్. ఎంజాయ్ ద ఈవినింగ్. ఒక యూనివర్స్నే క్రియేట్ చేశారు, నాట్ జస్ట్ అ మూవీ. సో ఎలా అనిపిస్తుంది ఈ ఇంపాక్ట్ మీకు? Extremely happy and really looking forward to finish all the films అనమాట. తెలుగునా? ఓకే. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో పీవీసీలో అవి 1 by 1 అనౌన్స్ చేయబోతున్నాము. సో మోక్షి గారితో ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది. సో సింబా ముందు వస్తుందా, మిగతా యూనివర్స్ నుంచి ఇంకోటి ముందు వస్తుందా? ఐ డోంట్ నో అండి, లైక్ యూనో విచ్ ఎవర్ ఫిల్మ్స్ ఫినిష్ అయితే అది ఫస్ట్ వస్తుంది. సో డిప్లొమాటికా. సో ఇప్పుడు మనకి స్టోరీ టెల్లింగ్లో వస్తున్న ట్రెండ్స్ కానీ, నరేషన్లో వస్తున్న మెథడాలజీ కానీ, టెక్నికల్ క్వాలిటీస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఏమనుకుంటున్నాం మీ దగ్గర? హ్యాపీగా. సో హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ సైమా. Thank you. ఎలా హౌ డూ యూ ఫీల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్? Very happy. I'm performing tonight, so I'm very, very happy. I've been part of Saima since the day of his inception, so it's a lovely feeling. Yeah, and I'm really happy to be here. టాలీవుడ్లో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మాకు చెప్పగలరా? Next project, I have one Telugu film that I'm starting, but apart from that, well, I'm working on. Let's see what will happen soon, and I'm sure something wonderful will happen. Is your daughter keeping you on fit? I miss her right now. Really, I really am missing her. Yeah, she's my life. She's wonderful. She got that spark from you, I guess. Thank you so much. Enjoy the evening. Thank you. Degrees. How are you feeling? Feels great because you know when your work is recognized, that's you feel nice about it. And Sapta has been a special film, you know, in my career, and it means a lot, you know, to come here and take the awards. Perfect. And would you like to spill some beans on your upcoming projects?
My next is Richard Anthony, and I've written it and I'm going to direct it as well. So I think we'll be planning to release it across the country. హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుబాయ్. చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో వాట్ వాస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్? ఛాలెంజింగ్గా డిఫరెంట్ వేరే వేరే రోల్స్ వేరే వేరే రీజన్స్కి ఛాలెంజింగ్ ఉంటాయి. ఇప్పుడు నాకు లైగర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అదొక చాలా మాట్లాడడం ఛాలెంజింగ్ ఉండింది. వాట్ ఎల్స్ వాస్ వెరీ ఛాలెంజ్, ఐ థింక్ అదే ఛాలెంజింగ్ ఏమో. మిగతావి మై నెక్స్ట్ బంచ్ ఆఫ్ రోల్స్ ఆర్ వెరీ ఛాలెంజింగ్. కుడ్ యూ స్పిల్ సమ్ బీన్స్ ఆన్ యువర్ నెక్స్ట్ అప్కమింగ్? కెనాట్ స్పీక్. ఓకే, మీ తెలుగు రౌడీ ఫ్యాన్స్ కి, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఎనీ మెసేజ్? లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ టు యూ అండ్ మై నమస్తే మీ ఫ్యామిలీస్ అందరికీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ హ్యాపీ. మ్యామ్, సో వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తెలుగు వన్స్? Telugulo ippudu I'm not doing anything currently, but I'm in discussion for a lot of stuff. Currently I'm shooting Coolie with Rajini sir, directed by Lokesh Kanagaraj. That's amazing. Yeah. So any your message for your Telugu fans here? Telugu ప్రేక్షకులు అందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. You know, it's 15 years since I've been in the industry and 14 years since I've been in Telugu. We all love you. I love you all so much. Thank you. It really means a lot because you know, when I first came from Chennai into Hyderabad, appudu నాకు తెలుగు కూడా తెలియలేదు. And I remember my dialogues, it used to be so difficult and scary and I used to draw things to remember. And ఇప్పుడు కూడా నా తెలుగు చాలా weak, but I feel like I feel so connected to the place and I feel very, very honored and grateful. I feel like you all have accepted me as part of We you. love you. We adore you. Hi. If you have to select between your father's direction and Rajamouli, which one do you select? How about Rajamouli sir directing both of us? Both of you? Yeah. That's lovely, but will Kamal sir agree to this? You'll have to ask him that. Can you describe your cinematic experience in just 3 words? Humbling, creative and rewarding. How welcoming is South Indian film industry to you? I mean, it's my home. So, how do you feel when you go back home? That's really lovely. And tell me, who you are wearing today? I've been styled by Sukriti Grover. Sukriti, lovely. Thanks for your words, Shruti. Saima మీకు కొత్త కాదు. సైమాలో మీ ఫేవరెట్ మూమెంట్స్ మాతో షేర్ చేసుకుంటారు? Every year is, interesting. I mean, every year here, Saima కూడా చాలా పెద్దగా గ్రో అవుతూ ఉంది. I got the best debut. That was a special moment for me. I got this most sense. Weeki Critics Best Actor Award వచ్చింది. That was good and basically it's like, you know, and అందరు యాక్టర్స్ని కలిసి everything is a very nice moment over here. అండ్ ఒక యాక్టర్ కాకపోయి ఉంటే, స్పోర్ట్స్ మెన్ మాత్రం అనకండి, యాక్టర్ కాకపోయి ఉంటే ఏం చూస్ చేసుకునేవారు మీరు అపార్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్? I just don't know what. నేను యాంకరింగ్ చేస్తాను మీలాగా. I don't have anything in my mind లో ప్రస్తుతానికి ఏం లేదు. 3 words about all the movies you have done so far. 3 words అంటే ఎవ్రీ ఫిల్మ్ అంటే ఆ టైంకి ఆ సినిమా అవసరం అన్నమాట ఫర్ మీ టు గో టు ద నెక్స్ట్ స్టెప్. సో ఐ థింక్ I've enjoyed my journey. I can just say that. ఇప్పుడు మీరు చూస్తే చాలా వేరియేషన్స్ చూపిస్తున్నారు మీ క్యారెక్టర్స్లో. రియలీ వండర్ఫుల్ టు సీ యూ. అది ఇప్పుడు మీరు ఎలా స్టోరీ టెలింగ్లో మీరు కానీ, లేకపోతే నేరేషన్లో మీరు తీసుకుంటున్నటువంటి స్టోరీస్ మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు మీరు తీసుకుంటున్నటువంటి పారామీటర్స్ ఏంటి? బేసికలీ ఐ జస్ట్ సీ నేను ఒక ఆడియన్స్ లాగా కూర్చొని నేను ఫస్ట్ షోకి ఇట్లాంటి సినిమాకి వెళ్తానా లేదా అలా ఆలోచిస్తాను. అండ్ దెన్ కమ్స్ నా కెరియర్కి ఇది హెల్ప్ అవుతుందా లేదా అండ్ హూస్ డూయింగ్ ఇట్. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఆడియన్స్ లాగా మనం ఎంజాయ్ చేస్తాం లేదా ఈ సినిమాని. Thanks, Andy. Thanks for your words. You look really gorgeous. Who you are wearing today? I'm wearing, this is a Ukrainian designer, I'm not too sure. My stylist gave me this. Lovely. How you are feeling being part of this glamorous night? Great. It's a star-studded night, so lovely evening. Happy to be part of it. Since how long you've been associated with Saima? It's been not too long. It's been, I think it's about a year. Good. We wish you many more years to come. Enjoy the evening. Thank you. Yeah, so I could not go for these cricket matches. And I used to coach the Telugu Warriors, and Vishnu and Tirumala are very good friends of mine. So all Saimas from last 7 years I was attending.
So they're doing a good job, giving the awards and all. So actually, Nikat Zareen is supposed to come suddenly. She got some visa problem and she didn't come. సో తెలుగు వాళ్ళు ఒక ఫారెన్ ల్యాండ్ మీద ఇంత గ్రాండ్గా అవార్డ్స్ చేయటం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? No, it's a great thing, not only here, anywhere, Abu Dhabi. See, last time Malaysia and all, everybody is saying that the local people are not able to do it, and that, the Indians are coming and doing such a great job. థ్యాంక్స్, ఎంజాయ్ యువర్ ఈవినింగ్. Thanks. How are you feeling? How are you? All feeling good, feeling excited. Okay. Would you like to spill some beans on your upcoming Telugu projects? Yes, well, I'm shooting for Raja Saab with Prabhas and for Harihara Veeramallu with Pawan Kalyan sir. So super excited, super grateful, and both the shootings are going on back to back now. So I feel really grateful, really happy, and waiting for the films to release. Amazing. So any special message for all your Telugu fans in Dubai? I'm back. Amazing. Thank you. ఆడియన్స్ అందరూ కూడా భగవంత్ కేసరి ఎప్పుడెప్పుడు ఏం వినాలి, ఆ ఏ అవార్డ్ వస్తుందని చెప్పి వినటానికి చాలా ఈగోగా ఉన్నారు మన ఆడియన్స్ అంతా కూడా. సో వీఆర్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో మీ కమెంట్స్ ఏంటండి? హౌ యూఆర్ ఫీలింగ్? అంటే మీరు నామినేట్ అయింది కదా భగవంత్ కేసరి, సో హౌ యూఆర్ ఫీలింగ్? వెరీ హ్యాపీ అండి. ఒక 3-4 సెషన్స్లో నామినేట్ అయింది, అండ్ ఐ హోప్ డెఫినెట్గా మాకు అవార్డు వస్తుందని మేము హోప్ చేస్తున్నాం. అండ్ ఆడియన్స్ అందరూ కూడా మాకు ఓటింగ్లో పోల్ చేశారని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. సో హౌ డూ యూ ఫీల్ లైక్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సైమా టునైట్? I feel amazing. Saima has, I mean, I've been associated with Saima for a long time now. Last year also I had come. It's always a special feeling for a celebration of the South Indian industry, and it's a really amazing platform where all the languages are given its own importance. Yeah. What are your favorite Saima moments? My favorite Saima moments is definitely being starstruck by all the actors that I come. I'm not from the industry originally, so for me, like, I have that, oh my god. Yeah, so that's definitely my favorite. How welcoming is South Indian industry for you? It's extremely welcoming. It's home for me. I'm a Malayali brought up in Chennai, so Malayalam and Tamil are two industries that are my second home. And I've also ventured into Telugu. So definitely South India, the industry. So you are a blend of all. I'm trying, I'm working towards it. All the best and enjoy the evening. Thank you so much. మీ ఇద్దరు చేసిన కాంబో నిజంగా మ్యాజిక్ ఆన్ స్క్రీన్. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ రెస్పాన్స్కి? మీకు 1 year ముందు చాలా బాగా ఫీల్ అయినా, ఎందుకంటే సినిమా వచ్చి 1 year అయింది కాబట్టి. బట్ వెరీ ఎక్సైటెడ్. ద సెకండ్ మీరు చేసిన మ్యాజిక్ స్టిల్ లైవ్. సో అండ్ స్టిల్ లైవ్ అండ్ స్టిల్ నాట్ డన్. We are coming up with another bang very soon. You'll hear more be about an it. extra installment of Yes. the madness. So we're excited for that. Yeah. సైమాలో ఇవాళ మీ ఫ్రెండ్స్ అందరిని మీట్ అవడానికి అనుకుంటున్నారు కదా, సో ఎట్లా అనుకుంటున్నారు మీరు సైమాలో పార్టిసిపేట్ చేయడం? అంటే చాలా బాగుంది. స్నానం చేసి సాటర్డే రోజు స్నానం చేయడం కొత్త మాకు. బట్ యా, ఇట్ ఫీల్స్ వెరీ నైస్. This is my first time coming to Dubai. Yeah. So This is my first quite time. overwhelming. మరి బుర్జ్ ఖలీఫా కవర్ చేసేసారా? మా హోటల్ రూమ్ నుంచి కనిపిస్తుంది. చాలా అండి. రేపు అక్కడి నుంచి ఒక ఫోటో కూడా షేర్ చేయండి మాకు. ఎంజాయ్ ద షో. ఆల్ ద బెస్ట్. Thank you. సైమా. Thank you. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? Great. I had my performance. I'm very thrilled to be here. Very excited. It's my first time at Saima. So it's been an amazing journey as of now. So I'm going to go inside and I'm going to tell you later how it's been. So anything about your upcoming projects? Upcoming projects. So I have 3 projects. As of now, I'm shooting for one and I can tell you all about one. I'm shooting for Tyson Naidu along with Bellam Konna Srinivas. Amazing. Yes. That's really amazing. Thank you. And yes, we loved your performance over Thank you there. so much. Thank you. Yeah. Thank you. Can we have a snap with you, please? So how are you feeling? Great. I just performed, I went back, I changed, I came, and then again. We absolutely loved your performance. Thank you so much. So anything about your upcoming projects? Yes, I'm doing a Kannada project, a Marathi project, a Telugu project, Amazing. and hopefully a Tamil too. That's really amazing to know. So what are you wearing today? You look ravishing. Thank you so much. So this is from a Dubai-based designer called Amor, and I love gowns. This is my day. Amazing. Have a lovely evening. Thank you so much. హలో. Hi అండి. హాయ్. ఎలా అనిపిస్తుంది సైమాలో పార్టిసిపేట్ చేయడం? It feels great, and it is third time I'm coming here for the SIMA, so
wonderful feeling. So what are your favorite Saima moments? Meeting a lot of lovely people here, and it's a celebration. We are equally excited to see you here. Have a lovely evening today. Thank you. Yes, ప్రణీత్ గారిని చూస్తే మామ్ ఆఫ్ టూ అని షాక్ అయిపోతాం. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు దుబాయ్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మళ్ళీ సైమాలో పార్టిసిపేషన్? చాలా ఎక్సైటెడ్ యాజ్ యూజువల్. ఐ థింక్ దుబాయ్ ఇస్ లైక్ సో హ్యాపెనింగ్ అండ్ సో గుడ్ టు బీ హియర్. True. And what are your favorite Saima moments? Just about being on the red carpet and of course watching all the performances. This time I'm not performing but still excited. Good, looking forward to see your experiences and enjoy the show. So you are introducing yourself in Subramania movie, right? Yes. How excited are you for it? Very extremely excited. Couldn't have asked for a better opening. Lovely. So very grateful, very honored to be here. Thank you to Saima for the opportunity. Lovely. We look forward to your performances as well and hearty congratulations. So how excited are you being part of Saima? I am very excited. It's my first time. So, of course, first times are usually very special. So, yeah, very excited. You look super gorgeous and who you are wearing today? I'm wearing a Suneet Verma gown today. Yes. Enjoy the show and may you have a lovely memories. Thank you. సో చెప్పండి, ఈరోజు సౌత్ ఇండియా తెలుగు లేదు, కన్నడ లేదు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న మార్క్ పడిపోయింది. ఒక గ్లోబల్ రీచ్కి వెళ్ళాం మనం. ఎలా అనిపిస్తోంది ఈ రికగ్నిషన్ మీకు? ఫెంటాస్టిక్. బేసిక్గా ఒక ఆర్టిస్ట్కి రికగ్నిషను, సినిమాకి రికగ్నిషనే. అలాంటి రికగ్నిషను ఈరోజు యూనివర్సల్గా నాట్ ఓన్లీ ఇండియా, ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా అన్ని చోట్ల మన పిక్చర్లు, అది లాంగ్వేజ్ తెలుగు అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, మన ఇండియన్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్. సో అండ్ ఆ ఫెటర్నిటీలో, ఆ ఫ్యామిలీలో ఉన్నందుకు తప్పకుండా చాలా సంతోషంగా. అండ్ ఈ స్టోరీ టెల్లింగ్లో కానీ టెక్నికల్ క్వాలిటీస్లో కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఇప్పుడు వచ్చాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారు? మొత్తం వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకా ఆఖరికి ఏఐ కూడా వచ్చేసింది. సో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ అనేది ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది. సో డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్ ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అంటే ఫాస్ట్ ఇన్ సెన్స్ టెక్నాలజీ పెరుగుతుంది అండ్ ఇల్ డెఫినెట్లీ హెల్ప్ ది ఫిల్మ్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే పాన్ ఇండియా యాక్టర్స్ కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఇంటర్నేషనల్గా అంటే గ్లోబల్ రీచ్కి వెళ్తోంది మన మూవీ. ఎలా అనిపిస్తుంది ఈ పర్టికులర్ ట్రెండ్ సార్ మీకు? అదే అంటున్నాను కదా, సీ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ యూ. ద రీచ్ ఇస్ బికమ్ మోర్. ఇప్పుడు అక్రాస్ గ్లోబ్ అన్ని చోట్ల పిక్చర్లని ఆదరిస్తున్నారు, అన్ని పిక్చర్లను ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. ఓటీటీ బాగా ఇప్పుడు డెవలప్ అయిపోయింది. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ వెల్కమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ యూ హియర్. థ్యాంక్ యూ. సో టెల్ మీ, నానితో యూ వర్క్డ్ విత్ Nani, right? Did he give some chocolates to you? No, I eat sweets, but he gave a lot of love. See, one thing I want to ask. Who gave you more love, Mrunal or Nani? I could choose one. Both gave me equal love. Equal love? But you chose Nani, right? No, but it was more than that. Both gave me. Both gave me. Lovely. You tell me, how is it like, making her part of a film industry? How is she able to handle all the course and all studies, etc.? Ma'am, obviously, it's not easy for a kid to balance everything. But unless, you have a supportive family, supportive team, as like Hi Nana was always being there as a supportive director, actor, or anyone, a whole team. Wherever we have worked with the teams, they've always supported her for her studies. Even that's why school also supports them, because both of them are good in studies, and we carry their books and study material on sets. So whenever they get break, they do study in vanity or in hotels. So whenever we are on break, we do follow like the study patterns and everything. And plus, it's a lot of pressure. But till the time my girls are enjoying this process, we are supporting their dreams. Thank you. All the best. Thank you so much. ఎలా అనిపిస్తుందండి, లైక్ అంటే దసరా అంత ఒక మావులస్ మూవీని తీశారు కదా, నానితో వర్క్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే నాని అన్న ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయనతో ఎప్పుడైనా రెడీ ఉంటే ఎప్పుడు వర్క్ చేద్దామన్నా కూడా. ఒక డైరెక్టర్గా బడింగ్ ఆర్టిస్ట్కి స్క్రిప్ట్ చేయడం ఈజీయా, లేకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్కి మీకు స్క్రిప్ట్ చేయడంలో టఫ్నెస్ అనిపిస్తుంది? ఎస్టాబ్లిష్డే ప్రాబ్లం యాక్చువల్లీ. కథ ఎప్పుడమే నాకు నరేషన్ అంటేనే ప్రాబ్లం. అందులో నాని అన్న లాంటి వాళ్ళు అంటే ఇంకా సగం ఎగిరిపోద్ది బుర్రలోకి వెళ్ళి. మేబీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళతోనే పంచాయతీలు.
ఎస్టాబ్లిష్డ్తోనే కష్టం అనిపిస్తుంది మీకు. ఓకే. నానితో చేయటం ఎట్లా అనిపించింది? మరి నాని ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు రైజ్ చేశారు నేరేషన్లో? ఏం లేదు, నాని అన్న అసలు ఏం రేస్ చేయలేదు. మోస్ట్ కంఫర్ట్. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్, మీరు ఆల్రెడీ నామినేటెడ్ కూడా ఇవాళ, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. I love this question, but there are some things that we want to reveal a little later. But what I would like to say is that she's from Hyderabad and she's stunning, and I think it's important to kind of carry your culture wherever you go. So yeah, that's about it. Lovely, lovely. And how welcoming is South Indian industry for you? It's been home. It's always been like home. I think the first film just took off on such a blockbuster level that it felt like surreal, and the validation and the love of the audiences and everybody around has been so positive. So yeah, I've never been able to bifurcate or differentiate myself with this land. It's been so warm. Would you like to share it with your fans about your future projects? Yes, there is a lot. I'm not sure how much I can reveal, but there is a film which is already out there in terms of casting. I think we've heard of JD Chakravarti and me doing a collaboration. It could be true, guys, dropping hints. Yeah. So have a nice time and enjoy the evening. Thank you, you too. Welcome to Dubai. Hi. How you feel being part of SIMA today? Feeling great, feeling good. You look really gorgeous. Who you are wearing today? Actually, it's a Dubai designer called Mason, so it's from there. Lovely. Have a wonderful evening. Looking forward for your memories. Thank you. We have some gorgeous sponsors here. They're from the Confident Group. So, hi sir. Share us your experience of being part of SIMA today. Okay, I'll give a surprise to అందరూ బాగుంటారా? ఓకే, ఐ కెన్ స్పీక్ తెలుగు వెరీ వెల్. మరీ మంచిది. సో ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపిస్తోంది సైమాలో ఉండటం, అండ్ మోర్ ఓవర్ స్పాన్సరింగ్ సైమా టుడే? దిస్ ఇస్ మై 6th స్పాన్సర్షిప్. చాలా బాగుంది, చాలా హ్యాపీ ఉంది. ఇది సినిమా సెలబ్రేషన్ అవుతుంది ఇక్కడ కదా, అంత సెలబ్రేషన్. సో దిస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ మాకు చాలా ఖుషి ఉంది, చాలా ఖుషి. హౌ డు యూ సీ లైక్ అంతా ఒక గ్యాదర్ అవుతూ అన్ని 4 ఇండస్ట్రీస్ నుంచి కూడా ఒక యాక్టర్స్ ఇక్కడికి రావటం అనేది, ఇట్స్ రియలీ అ మెమరబుల్ టైమ్. సో హౌ యూ ఫీల్ బీయింగ్ పార్ట్ లైక్ దిస్? వెరీ నైస్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. వెరీ గుడ్. Thanks sir, and looking forward for many more memories. Welcome to Dubai. Thank you. How Thank do you you so feel? How do you feel being part of this glittery event? I'm super, super, super thrilled today because this is my first time here in SIMA, and I would like to thank SIMA for having me here and bringing me here. I'm like super excited to see all the all our superheroes from our the South Indian film industry. Yeah. I really wish you gather some lovely memories on your first participation in SIMA. Yes, thank you so much, ma'am. Thank you. Enjoy. So how welcoming is the South industry for you? Oh, very. I'm born and raised in Hyderabad, so it is like family. It is home, and I've worked with some of the best people in the industry, so very happy to be a part of it. How is it like representing in SIMA? How you feel about it? Ooh, very excited, but also a little bit nervous because I'm hosting the show. Oh, lovely. Yes, but I also look forward to all of my friends are performing. So to be introducing them on stage feels like a privilege, and I'm very excited about it. Few words to your fans waiting there. To my fans, happy to be seeing you all in Dubai. Happy to be interacting with you all, and I'll see you all from the stage. Lots of love. Waiting for your mesmerizing performances too. Thank you. Telugu సినిమాని అసలు ఒక రేంజ్లోకి తీసుకెళ్ళిపోయారు మీరు. How you feeling the recognition today? I'm feeling great. This is the 3rd time coming to SIMA, and nice to be here. సో యాక్చువల్గా మీరు ఇప్పుడు చూసినట్లయితే ఎంత ఇవాల్వింగ్ ట్రెండ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కానీ లేకపోతే టెక్నికల్ క్వాలిటీస్ కానీ ఇప్పుడు మూవీ మేకింగ్లో అవుతున్నాయి. మీకు ఈ ట్రెండ్స్ గురించి ఏంటి మీ అభిప్రాయం? It's good that best stories will come out. Yeah. సో ఇప్పుడు మీరు బడ్డింగ్ ఆర్టిస్ట్కి ఒక స్క్రిప్ట్ చేయడం ఈజీగా అనిపిస్తుందా, లేకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్కి ఒక స్క్రిప్ట్ రాయడం మీకు ఈజీయా? It will be same, but for an established star, it will be little different. That's not to do with the difficulty, but little different, yeah. వాట్ హ్యావ్ యూ అబ్జర్వ్ లైక్ సౌత్ ఇండియాకి నిన్న బాలీవుడ్కి మీకు ఏంటి అనిపించిన మేజర్ చేంజ్? Language difference, ante. Yeah. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ వండర్స్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ లవ్లీ ఈవినింగ్. Thank you. వాట్ ఆర్ యూ వేరింగ్ టుడే? I'm wearing an outfit that was custom made for me by Imaya Studio from Bangalore. Yeah. So how you feeling being part of this wonderful event? This is my first time at SIMA, so very exciting, and I can't wait. I'm looking forward to all the performances, all the fun that we're going to have on stage. Yeah. Few words to all your fans. Thank you. I'm still starting out, so thank you for all the love, and yeah.
keep watching. ఎంజాయ్ ద షో డియర్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఒక బడింగ్ ఆర్టిస్ట్కి ఒక డెబ్యూకి ఇలా తీసుకుని మీకు తను సూట్ అవుతున్నాను మీకు ఎలా అనిపించింది? యా అంటే ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్తో చేస్తే ఆ స్టారే కనిపిస్తారు, కొత్త వాళ్ళతో చేస్తే క్యారెక్టర్ కనిపిస్తుంది అందుకని. సో ఎవరికి స్టోరీ టెల్లింగ్ అనేది మీకు ఛాలెంజింగ్ అండి, బడింగ్ ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్? ఆబ్వియస్లీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు తమ ఇమేజ్ అవి వాటన్నిటి గురించి మనసులో పెట్టుకొని ఆలోచిస్తారు. కొత్త వాళ్ళు అయితే ఫ్రెష్గా ఆలోచిస్తారు, డైరెక్టర్ సరెండర్ అవుతారు. అండ్ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న స్టోరీ టెల్లింగ్లో వస్తున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయని మీకు అనిపిస్తుంది? యా ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీలో జనాలందరూ వరల్డ్ సినిమా, మలయాళం సినిమా, కన్నడ మొత్తం అంతా చూసి కొత్త కథలకి బెస్ట్ ఆప్షన్ ఇది యాక్చువల్లీ. యా థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. సో టెల్ మీ హౌ యూర్ ఫీలింగ్ బీయింగ్ పార్టిసిపేట్? Is my first debut actor in Kannada movie, so love movie. So I'm very excited. Yeah. So how you feel like, you know, Kannada now it's like a South Indian film industry is a global in. How do you feel being part of this particular industry then? He's my dream, and I don't know. I'm so much happy. Enjoy the show and may you have the lovely time. Yeah. Thank you so much. కొంచెం సౌండ్ చేయడానికి మనతో వచ్చారు, వాళ్ళ సందడిలో మనం పార్టిసిపేట్ చేద్దాం. హౌ యూ ఫీలింగ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ టుడే? ఇవాళ ఎలా అనిపిస్తుంది దుబాయ్లో ఇంత గ్రాండ్గా జరుగుతున్న ఈ ఈవెంట్లో మీ పార్టిసిపేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వచ్చి చూస్తామా అనేసి అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ హియర్. సో టెల్ మీ. Thank you to see all the actors over here. చాలా సంతోషంగా ఉంది, వెయిట్ చేస్తున్నాం నాని గారి కోసం. మీతో పాటు మేము కూడా వెయిట్ చేస్తున్నాము.